అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? అలా నేను ఎట్లున్నా చెప్పురి. ఇక శ్రీరామనవమి కదా పండుగని మా నాయన కొత్త డ్రెస్ పట్టుకొచ్చిండు. అందుకే ఇవాళ ఇట్లా తయారైనా. పొద్దుగాలనే లేచినా, ఇంటిని శుద్ధి చేసినా, గుడికి పోయినా, పూజ చేసినా, రాముల వారి కళ్యాణి మనస్ఫూర్తిగా చూసిన. ఇక ఇంటికి వచ్చి సీతా కళ్యాణం సినిమా చూసి ఇక మీకు ముచ్చట్లు చెప్పేది ఉన్నదని నచ్చిన. ఇక మనం అర్ధగంట సేపు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుందామా? చలో పాండ్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. సీతారాముల కళ్యాణం చూతమురారండి, శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి. ఎంత చక్కని రాముడో అంత చక్కని సీతమ్మ. యుగాలు దాటినా అదే కన్నుల పంట. రాముల వారి కళ్యాణం చూసేందుకు 2 కళ్ళు జాలనే జాలే అన్నట్టు. మీ ఊర్లో సీతారాముల లగ్గం ఎట్లా జరిగిందో మీరు చూసిరు. మరి మన భద్రాద్రిలో ఎట్లా జరిగిందో మళ్ళీ చూసేద్దాం రాని. మరి చుక్కు చుక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి. అబ్బా, ఇప్పటిదో పెద్ద బాల శిక్షల చిన్న పిల్లల పాఠం. ఇప్పుడు పిల్లగాండ్లకు చదివిస్తానో లేదో మరి పాఠాలు. సరే 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 అయితే నేను మా ఊరికి పోవాలంటే రైలు బండే ఎక్కాలల్లా. రైలు స్టేషన్కు పోయినప్పుడు ఒకదాని వెనుక ఒకటి రైలు బండ్లు వస్తుంటాయి కదా. మా బండి వచ్చేదాకా ఈ రైలు బండ్ల డబ్బాలు లెక్క పెడతా ఉంటా. కొన్ని రైళ్ళకేమో 20-25 దాకా ఉంటాయి. ఇక మాల్గాడి గూడ్స్ బండ్లకేమో 30-40 దాకా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు ఇదివరకు ఎన్నడూ చూడని ఈయనని రైలు బండిని చూస్తా. దానికి ఎన్ని బోగులు ఉన్నాయో లెక్క పెట్టుర్రి. మీకు ఛాలెంజు. పురాగా లెక్క పెడితే మీ ఓపికకు నేను షెబ్బాష్ అని కూడా అంట. అగో బండెత్తాంది. చుక్ 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 చుక్. ఆగో, ఇప్పుడు మనం ఒక రైల్ స్టేషన్ లోనే ఉన్నాం. బండొచ్చే ఆలైంది. రెడీ స్టార్ట్. వామ్మో వాయో, ఇంకా ఓడతలేదు కదా. వీడియో స్పీడ్ గా పెట్టినా అయితే లేదు. అమ్మయ్య, బండి పోయింది అన్నట్టు లెక్క పెట్టిరా నోళ్ళ. నేను చెప్తా, ఈ బండికి 20 కాదు 30 కాదు, అచ్చరాల 2925 బోగిలున్నాయి. 295 3.5 కిలోమీటర్ల పొడుగున్నది. అరే అవంటే రైలు వండే 3.5 కిలోమీటర్లు ఉన్నదోళ్ళ. డబ్బాల మీదకి వెళ్ళి ఈ కోస నుంచి ఆ కోసం నడితే 3.5 కిలోలు నడిచినట్టు అవుతుంది అన్నట్టు. ఈ బండి పేరు సూపర్ వాసుకి అట. తొక్కు పిల్లలు పంపడానికి వాడతారు. దగ్గర దగ్గర 26 టన్నుల వజన్ ఇది మోసుకుపోతున్నలా. కొంత పవర్ఫుల్ అన్నట్టు. ఇంకో ముచ్చడి చెప్పాలనా, ఈ వీడియోను మీకు జర స్పీడ్గా చూపించినా కానీ దీని అసలు ఒకట నెమ్మదిగానే ఉంటుంది. అంటే మాల్గాడి కదా. ఇక ఇది ఒకసారి స్టేషన్కి వచ్చిందంటే ఆ స్టేషన్ దాటాలంటే దగ్గర దగ్గర గంట పడుతుంది అన్నట్టు. అంటే ఒక్కొక్క డబ్బాను లెక్క పెట్టాలంటే గంట సేపటి దాకా లెక్క పెట్టుకుంటూ ఉండాలన్నట్టు. ఇప్పుడు దీన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి నాగ్పూర్ దాకా బొగ్గులు పంపినట్టు చెప్తారు. కానీ 3.5 కిలోమీటర్ల ఒడుగు రైలు అంటే అసలు ఏందన్నట్టులా పలిగేటప్పుడు నాగుమాం లెక్కనే కనబడుతుందట. అందుకే దీనికి వాసుకి అని పేరు పెట్టినామని చెప్పుకొస్తాండ్లు. అంతా మంచిగానే ఉన్నది. కానీ సపోజ్ మన ఊరు పోయే రైలు ఎక్కి పోతున్నామో అనుకో. మన రైలుకి ఎదురుగా ఈ బండి వచ్చింది అనుకో.
అది పోయేదాకా మన బండిని క్రాసింగ్ అని ఆపితే ఎట్లుంటుందోలా గంట సేపటిదాకా మన రైలు నడితే వల్లనే ఆగవలసి ఉంటుంది కావచ్చు. అమ్మో దేవుడా, ఎన్నడూ కూడా మేము ఎక్కిన రైలుకు ఎదురు రాకుండా చూడుసామే అని మొక్కోవాల్సిందేగా. అయితే నాకు రాత్రి పూట పిల్లిని చూస్తేనే భయం అవుతుందిలా, నిజం. మ్యావ్ అని పిల్లి సప్పుడు చేసిందే అనుకో, ఇక నా పని గోవింద. ఇక మొన్న అయితే బల్లి కూడా వచ్చిందిలా. ఇక అది మా ఇంటి గోడికి తిరుగుతున్నంతసేపు నా మనసున లేదు. ఏం పిల్లులకు బల్లులకు భయపడతావు అని అనేరు. రాత్రిపూట చూస్తే నాకు గట్లనే భయం అవుతుంది. మీ దాంట్లో కూడా భయపడతారు కానీ ఇక బయట పడరు. అయితే ఖాళీ పిల్లిని తలుచుకుంటా అంటే గింత వనుకు పుడితే హగర్సే ఇంట్లోకు సింహం అత్త ఇంకెట్లా అనిపించాలోలా. అరే అవంటే సింహం అంటే మళ్ళీ ఆయనతో మన బాలయ్య బాబు అనుకోగల. కాదు మన ఒరిజినల్ సింహమే ఒకరింటికి వచ్చిందట. మరి వచ్చి ఏం చేసింది, ఏంది కథ, ఏది ఓ మళ్ళీ టార్చ్ లైట్లు వెళ్తుర్రా, దూరంకి వెళ్ళి చూద్దాం రాండి. మరి అనగనగనగా ఒక ఇల్లు, ఆ ఇంట్లో అంట రూము. ఆ అంట రూమ్లో ఇంటైనా అన్నం కూర అనుకుందామని గ్యాస్ పొయ్యి కాడికి పోయిండు. సూడిరిగా ఆర్రలు ఏమున్నదో కనబడ్డదా. అగో గురకాయించి చూస్తుంది. సింహమోళ్ళ ఓర్నాయను. అగో వంట రూమ్లోకి వచ్చిందోళ్ళ. నాకైతే ఇట్లా చూస్తా అంటేనే గజ్జుమంటాంది. దాన్ని అంట రూమ్లో చూసిన అయిన పరిస్థితి ఏంది కావచ్చు. నేనే ఆ జాగలుంటే నాకు మాత్రం గుండెపోటచ్చు కావచ్చు. ఇక సింహాన్ని చూసుడుతోనే ఒర్రుకుంట బయటకు వచ్చిండు. అంతల్ని అడవి ఆఫీసర్లు వచ్చి ఆ సింహాన్ని మెల్లగా మత్పరించి దాన్ని బోన్ వేసి పట్టుకపోయారు. అగో అన్నట్టు ఇది గుజరాత్ సింహం అట. గుజరాత్ సింహము అర్ధరాత్రి పూట అడవులకి వెళ్ళి తవ్వ తప్పింది. పక్క పొంటే ఉన్నాయి ఊర్లోకి వచ్చింది. అందరు నిద్రపోయాక ఇది ఇంట్లోకి వచ్చి చేసేపు రెస్ట్ తీసుకున్నది. ఇక అంట రూమ్లో అటు ఇటు తినట్టు చేసిందట. పాపం ఆకలి మీదనే ఉన్నదో లేకుంటే వంటవారు ప్రోగ్రామే పెట్టుకుందాం అనుకున్నదో మనకు తెలియదు. ఇంకా నయ్యం ఇంట్లో వాళ్ళని ఏం చేయలే, ఎవరినే మనలే. కానీ ఏమంటేనోళ్ళ ఏ జీవాలనైనా కానీ ఉత్తపచ్చగా మనుషుల తెరువుకోవాలా. మనం ఏమన్నా చేస్తే మన భయంతోనే అది మన మీదకి వస్తాయి. లెక్కకైతే అవి మనుషుల కంటే మంచియే అన్న కదా అని ఎనడం సింహాలు పులులు కనబడితే సెల్ఫీలు దిగారు. గా పని మాత్రం చేయకురుల్లో. అయితే అనగనగనగనగనగనగా ఒక ఊరున్నదోళ్ళ. ఆ ఊర్లే బ్యాంకు ఉన్నది. ఆ బ్యాంకుకు లోన్ కోసం ఒక పెద్ద మనిషి వచ్చిండు. కానీ బ్యాంకోలు ఇయ్యలే. బతులాడుకున్నాడు, బుజ్జరికిచ్చుకున్నాడు, కాలు మొక్కుతా అన్నాడు. ఓహో అయినా కానీ వాళ్ళు ఇండ్లే అవతలకి ఎలా కొట్టిర్రు. లోన్ కోసం వచ్చిన మనిషి ఇంటికి పోయిండు, యూట్యూబ్ చూసిండు. అటెనక ఏం చేసిండా చూడండి మీరే. ఇప్పుడు మనం కర్ణాటక రాష్ట్రం దేవనగిరి అనే ఊర్లే ఉన్నాం. ఆ ఊర్లే ఒక పాడుపడ్డ బావి ఉన్నది. ఆ బావి కాడికి పోలీసులు వచ్చిర్రు. కొందరు దిగిర్రు. అగో వాళ్ళకు ఏమో దొరికింది చూడుండ్రి, గుంజుతున్నారు కదా. ఏంది అని అంటారా ఈ మూట. దాన్ని ఇప్పి చూస్తే ఇగో ఇవన్నీ బయటపడ్డాయి. బంగారం అంతా ఒరిజినలే. ఒకటి కాదు, రెండు కాదు, 17 కిలోల బంగారముల్లో. అరే అవంటనుల్లో ఓష్ని బంగారాన్ని బాయిలో పడేసుకున్న నల్లమొక్కపోడు ఎవడబ్బా అని అనుకునేరు. అయితే ఇదంతా బ్యాంకోళ్ళు లోన్ ఇయ్యకుంటే ఒకడు కోపంతో చేసిన పని ఇది. అయితే స్టేట్ బ్యాంకుల లోన్ కోసం పోతే వాళ్ళు ఇయ్యలేదట. ఖతం ఫస్ట్ ఇజ్జత్ అనిపించింది. అటెనక బ్యాంకోళ్ళ మీద కోపం కూడా వచ్చింది. నాకే లోన్ ఇయ్యరా, మీ సంగతి చెప్తా అని అనుకున్నాడు. ఇంటికి పోయి యూట్యూబ్ చూసి బ్యాంకుకి ఎట్లా కన్నమేయాలనో నేర్చుకున్నాడు. ఇంకో 2-3 సోపతికాలను తయారు చేసుకున్నాడు. అందరు కలిసి బ్యాంకును దోసుకున్నారు. ఇక అందులో బంగారాన్ని మూటగట్టి ఇగో ఇట్లా బాయిలో పడేసిర్రోల్లా. ఇదంతా జరిగింది 6 నెలల కిందట. బ్యాంకు దొంగలను పోలీసులు ఎంత దేవులాడినా దొరకలే. ఇక పోయినట్టే అని అనుకున్నారు. అయితే ఎండాకాలం కదా, ఈ బాయిల నీళ్లు అడుగంటినాయి. ఏమో మూటలున్నట్టు అనిపించింది. దేవులాడితే ఇగో ఈ బంగారం బయటపడ్డది. మొత్తం 17 కిలోల బంగారం. చూసినావా ఎట్లున్నారో ఒక్కొక్కరు. లోన్ ఇయ్యలేదని బ్యాంకుకే కన్నమేసిండంటే వాడెంత తెలివిమంతుడో చూడిగా. అందమైన బామలు, లేత మెరుపు తీగలు, టంటటటా తర్వాత నాకు రాదు. ఈ పాటినంగానే మీకు ఏం యాదకొచ్చిందోళ్ళ. ఫస్ట్ నాగార్జున మతకొచ్చిండు కావచ్చు, అటెనక ఫ్యాషన్ షోలు కన్నెల మీద రావచ్చు, అంతే కదా. అయితే అప్పుడప్పుడు ఫ్యాషన్ షోలు అని నడుతుంటాయి. అట్లా మన ఆడపిల్లలు కొత్త బట్టలు విచిత్రమైన గౌన్లు వేసుకొని క్యాటు వాకులు చేస్తా అంటారు. గదేనుల్లా పిల్లి నడకలు. పిల్లులు నడిచినట్టు అటు ఇటు నడుతుంటారు కదా. ఇప్పుడు అసంటి ఫ్యాషన్ షోకే మిమ్మల్ని తోలుకపోతా అన్నట్టు. ఆ ఫ్యాషన్ షోలా పిల్లి నడకలు ఎవరు నడిచిరో చూస్తే మీరు పర్షానవుడు పక్క చూడుని మరి తప్పునా. అయితే ఫ్యాషన్ షో అంటే ఇట్లా మోడళ్ళు తీరొక్క బట్టలు వేసుకొని
వేసుకొని ఇటు అటు తిరుక్కుంటా టాటా బై బై చెప్పుకుంటా పోతారు కదా. చైనాలో కూడా ఫ్యాషన్ షో నడుతుంది. ఆడ చూడురిగా ఎవరు పిల్లి నడకలు నడతారు. రోబోగాడు కుక్క రోబోతోని కలిసి ఈ రోబో ఫ్యాషన్ షో చేస్తాందోల్లా. అగో జబర్దస్త్ బట్టలు వేసింది కదా ఈ రోబో. మెడల గొలుసులు మాలలు కూడా వేసుకున్నది. అంటే స్టైల్ సూపర్ స్టైల్ అన్నట్టు. అగో ఈ అక్క చూడవు మంచిగా తయారు చేస్తాంది. ఈ అక్కెంబడే తిరుగుతున్నాయి రోబోలు. ఇక రోబోలు కూడా ఫ్యాషన్ షోలు చేసుకుంటే తిరుగుతుంటే అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక పర్సన్ అవుడు కాదు, కానీ ఏం చేసినా షైన్ కూడా చేయాలోలా. అలా దిమాకులే జనంత అలాగుంటాయి. ఈ కాలం అంతా రోబోల కాలమే కదా. రోబోలను సాదుకుంటుర్రు, రోబోలతో పనులు చేయించుకుంటుర్రు. అందుకే రోబోలకు కూడా సెట్ అయ్యేటట్టు స్పెషల్ స్టైల్ బట్టలు కూడా అమ్ముతురు. అందుకే రోబోల కోసం ఈ ఫ్యాషన్ షో చేసిరు. ఇక స్టేజ్ మీదకి రాగానే ఈ రోబోలు కూడా మోడల్ హీరోయిన్ల లెక్క ఫీల్ అయిపోయి అసలు ఏమన్నా నడకలు నడిచినాయా, ఈ మోడల్ కంటే రోబోలే మస్తు చేసినాయిపో ఫ్యాషన్ షో అని అనబడుతురు అక్కడికి వచ్చిన వాళ్ళు. అంటే రాను జమానా చూడు ఎట్లా మారుతుందో. రోబోలు కూడా మన ఇంటి మనుషులు లెక్క, మనకు చేతుల ఫోన్లు ఎట్లనో ఇంటింటికి రోబోలు కూడా మారిపోతాయి అన్నట్టే ఓడుతుంది కథ. డ్రమ్ము అనగానే మనకు ఒకప్పుడు దావతులు యాదకొచ్చేటి. మంచిగా డ్రమ్ములల్లా ఐస్ గడ్డ వేసి నీళ్ళు పోసేది, మంచిగా మనం తాగేటోళ్ళం. ఇప్పుడు ఇండ్లలో కూడా డ్రమ్ములు అయిపోయినాయి అనుకోర్రి. నీళ్లు దాచబెట్టేదందుకో లేకుంటే పాత సామాన్లు వేసేదందుకు డ్రమ్ములు వాడుతురు కదా. కానీ మొన్నటి సంది డ్రమ్ము అని పేరు వినగానే పెండ్లైన మొగోళ్ళు బాగా భయపడుతురు అట్నోళ్ళ. బతుకుంటే బఠానీలను అమ్ముకుంటాం కానీ డ్రమ్ములు మాత్రం ఇంటికి కొంచెం అని అంటురట. ఎందుకు మీకు ఈ పాటికే కొంచెం సమజాయ ఉంటుంది. మీరు అనుకునేదేనో కాదో ఈ ముచ్చట చూసి తెలుసుకోరు మరి. ఫస్ట్ ఇగో ఈ కొట్లాట చూడురల్లా. మొగలే ఇంటామే పెనిమిటిని పొట్టు కొడతాంది. ఇక ఇట్లా కొట్టుడు ఈ కాలంలో అంత చిత్రమేం కాదనుకోర్రి, అంతటా నడిచేదే. ఇక వీళ్ళు ఉత్తరప్రదేశ్లోనే ఉంటారు. అయితే ఈ మేడం గారు ఏమంటుందయ్యా అనంటే, నా మాట వినకుంటే నన్ను సతాయిస్తే ఇక నిన్ను చంపి డ్రమ్ముల పార్సల్ కడతా అని అంటున్నదొల్లా. ఇక ఈ డ్రమ్ము ఏడికెళ్ళి వచ్చిందయ్యా అనంటే, మొన్న ఇదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్లా ఏమైందో మీకు యాదుకున్నది కదా. ఒక ఇంటామె ఉన్ను ఆమె సోపతిగాడు ఇద్దరు కలిసి పెనిమిటిని చంపి శవాన్ని డ్రమ్ముల దాచిపెట్టి పార్సల్ చేసిర్రు. ఇగో ఇప్పుడు ఈమె కూడా ఆమె పెనిమిటిని చంపేసి డ్రమ్ములు ఎత్తా అని అంటున్నదట. ఇప్పుడు అసలు ముచ్చట్లకు అద్దాం. ఆలుమొగల పంచాదులు ఈ సంపుకునుడు ఏందో గాని ఇప్పుడు డ్రమ్ములు తయారు చేసేటోళ్ళు రోడ్ల మీద పడుతురటనోళ్ళ. మొన్నటి దాకా 3 పువ్వులు 6 కాయల లెక్క ఉన్న డ్రమ్ముల వ్యాపారం ఇప్పుడు దందనే నడతలేదట. ఉత్తరప్రదేశ్ లా ఇప్పుడు డ్రమ్ముల అమ్మకాలు పురాగా పడిపోయినాయట. ఎవరు కొనేటందుకు కూడా ముంగట పడతలేరట. ఎవరి భయాలు వాళ్ళై, మరి ఎవరి అనుమానాలు వాళ్ళై. ఎందుకొచ్చిన లొల్లి, ఏరి కోరి ఆపతి తెచ్చుకునుడెందుకు అని మొగోళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. అందుకే డ్రమ్ములు కొంటలేరు అని అంటాన్రు. ఇక ఈ దుకాణాలు నడిపేటోళ్ళు చూసినావా, ఎవరో చేసిన పనికి ఇంకొకరు లాస్ అవుతాండ్రు. గిట్లా అవు కానీ నేను మీతోనికి ఇట్లా అర్ధగంట సేపు కూర్చొని ముచ్చట్లు పెడతా కదా. కూర్చొని మాట్లాడాలంటే టైం కూడా ఉత్తగానే ఉడుతుంది. ముచ్చట అంటే 1-2 గంటలు మాట్లాడుకునేసరికి అష్టకత్తది. ఈనేటోళ్ళకి కూడా బోరు కొడుతుంది కదా. ఇక నేను కూడా ఎక్కువసేపు మాట్లాడా నూరు పోతుంది. ఇక ఎవరన్నా స్పీచ్లు ఇస్తురంటే చాలు నేను మాయమైతా, లేకుంటే మంచిగా ఇట్లా నిద్రరన్నా పోతా. సరే అసలు ముచ్చట ఏంటంటే, ఒకసారి ఉన్నాడులా 1 కాదు 2 కాదు, ఒక రోజంతా నిలబడి మాట్లాడిండు. అరే అవంటే రికామ్ లేకుండా స్పీచ్ ఇచ్చుకుంటా పోయిండట. మరి ఇన్నోళ్ళ పరిస్థితి ఏంది? ఆయనే గంతగానే ఏం మాట్లాడిండు ఏంది? ఓ మళ్ళీ కలుసుకొని వద్దాం రాండ్రి. అవు గాని కొందరు స్పీచ్ ఎంత షేప్ అన్న అయిన బుద్ధి అవుతుంది. ఇక ఇంకా కొందరు 5 నిమిషాలు స్పీచ్ ఇయ్యంగానే ఇనేటోళ్లకు నిద్ర వస్తుంది కదా. ఇగో గీసారే రికామ్ లేకుండా రోజంతా మాట్లాడిండు. కరెక్ట్ గా చెప్పాలంటే 25 గంటలు స్పీచ్ దంచుకుంటూనే పోయిండోల్లా. అరే అవంటేనోల్లా అక్షరాల 25 గంటలు. ఈయన పేరు బూకరు, అమెరికా సెనేటర్ అట.
ఇక స్పీచ్ ఇస్తా అని స్టేజ్ మీదకి వచ్చిండు. షాల్ చేస్తే ఈ గోడు చూడలేదు ఆ గోడు చూడలేదు, చెప్పుకుంటూనే పోయిండు, రాగం తీసుకుంటూనే పోయిండు. Our founder said we must mutually pledge to each other our lives, our fortunes, and our sacred honor. మరి గంతగనం ఏం మాట్లాడిండయ్యా అనంటే అమెరికా అభివృద్ధి, ట్రంప్ సారి వారి పాలనా నైపుణ్యం, ఎలన్ మస్క్ వారి హుషారుతనం, ఇగో వీటి మీద మాట్లాడుకుంటూ పోయిండట. మరి తిండి ఎట్లా, టికానా ఎట్లా అంటే నడమ బుక్కెడని మంచినీళ్లు తాగుకుంటా, అప్పుడప్పుడు ప్యాలాలు బుక్కుకుంటా స్పీచ్ దంచిండట నొల్ల. ఇక ఈ 25 గంటల స్పీచ్ ఇప్పుడు ప్రపంచ రికార్డ్ అయిపోయింది. ఇక గిన్నిస్ బుక్కులకు కూడా ఎక్కేటట్టున్నాడట. నిజంగా ఈయన మాట్లాడు ఒకెత్తు అయితే ఈయన రామాయణం అంతా ఇన్నర్ చూడురోల్లా వాళ్ళు ఇంకా గొప్పోళ్ళు కావచ్చు కదా. అయితే ఏం లేదోళ్ళ మళ్ళా మన ముచ్చట్లకు ఆలుమగలు వచ్చిర్రు. ఇక ఆలుమగలు వచ్చిరంటే ఇక ఉద్దర పంచాదులే ఉంటాయి కదా, కడుపుకి వచ్చింది లేదు ఏం లేదు, ఉత్త పచ్చిగా లోళ్ళు జవడాలు ఏందో ఏవో పట్టుకో. అయితే ఒకప్పుడు అంటే ఒక 20-30 ఏళ్ళ కిందట అన్నట్టు పెనిమిటి అత్తాండంటే ఆమె మస్తు భయపడేదట, భర్తలు కొంచెం కోపంగా ఉండేదట, భార్యలను కొట్టేదట తిట్టేదట. అట్లా చేసుడు ఏమన్నా తరికనేనా, పద్ధతినా, అసలు తప్పు కదా. మరి ఇప్పుడు ఎట్లున్నదోళ్ళ నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టే ఉన్నది అనుకోకుర్రి. ఇగో గిట్లా రివర్స్ రామాయణం కూడా నడుతుంది. పాండి మరి ఒక ఇంటికి పోయి ఆడొక పెనిమిటి ఆవేదన, ఆక్రందన, గుండె ఘోష చూసేద్దాం రాండ్రి. ఏంది ఇది అసలు, ఈ తన్నుకునుడేంది, ఇట్లా పెళ్ళ జరచుడేంది, ఆలుమొగలే ఇల్లు ఇంటామెనే పెనిమిటిని పొట్టు కొడుతాంది. ఈమె తల్లి ఉన్ను తమ్ముడేమో మిట్ట చూస్తున్నారోల్లా ఇంటల్లుని బిడ్డ కొడుతుంటే ఇక ఈ అందగాడేమో దండం పెడుతున్నాడు, ప్లీజ్ నీకు దండం పెడతానే, కొట్టకే తిట్టకే, నీ కాలు మొక్కుతానే అని అనుకుంటూ ఉంటాండోల్లా. ఇక అటెనక ఈ వీడియోను పోలీసు వాళ్ళ కాడికి పట్టుకపోయి నా భార్య నన్ను కొడుతాంది, నన్ను కాపాడుర్రి అని ఫిర్యాదు అయ్యిండు. అదన్నట్టు ముచ్చట. అసలు ఏందో ఏమో పోన్ రోల్లా. అయినా ఆడ మనిషి ఉత్త పచ్చిగా ఎందుకు కొడుతుంది పాటు? ఈయన ఏమన్నా కంతిరేషం వేసిండో ఏమో, మరి ఈయన ఎంత సతాయిస్తున్నాడో. ఉత్త పచ్చిగానైతే కొట్టారు కదా, ఓపిక పోయింది కావచ్చు. అట్లా అని ఈమెను నేనేం సపోర్ట్ చేస్తలేను, మళ్ళీ ఉల్టా అనుకోగల. ఇంత సపోర్ట్ లేదు గిపోర్ట్ లేదు, కానీ ఆల్మొగలు మంచిగా ఉంటే ఒకళ్ళ మాట మీద ఇంకొకరు నిలబడితే అసలు ఈ లొల్లులు జవడాలు ఎందుకైతే చెప్పుండ్రోల్లా, అంతేనా కాదా? అన్నట్టు ఇదేడ జరిగిందో చెప్పలేదు కదా మీకు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనట. ఏ రాష్ట్రంలో చూడు ఇదే కథ ఉన్నది పాటమ్మ. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అబ్బా ఏమన్న పాటనా, ఎన్నడో పెద్ద రామారావు కాలం నాటి పాట. మరి ఇప్పుడు పోరలు గట్లనే ఉన్నారా నోళ్ళ? వామ్మో హుషారు పిట్టలైపోయారు. అసలు ఏమన్నా తెలుగు మంతులు అయ్యర్రా, ఉత్తపచ్చి తెలుగు మంతులు కాదు. సరే ఇప్పుడు నేను పిల్లల ముచ్చట ఎందుకు తీసిన అంటే కొందరు పిడుగుల గురించి చెప్పేదందుకు. ఆ పిడుగులు పోలీసులకే సుక్కలు చూయించిరు. ఏందో కన్ఫ్యూజన్ లేకుండా మీకు క్లారిటీగా చూయిస్తా పాండ్రి. రెడీ 1 2 3 ఇక వారి. ఇదేదో బడిగంట మోగుడుతోనే పోరగాన్లు ఇంటికి పోయేందుకు ఉరుకుతున్నారు కావచ్చు అని అనుకోగల్లా. కాదు, వీళ్ళు జైళ్ళకెళ్ళి తప్పించుకుంటున్నారు. జైలు అని కూడా అనొద్దు, జువైనల్ హోమ్. అయితే పిల్లలు తప్పులు చేస్తే, నేరాలు చేస్తే వాళ్ళను జైల్లో పెట్టకుండా జువైనల్ హోమ్లో ఉంచుతారు కదా. అందులో ఉన్న పోరగాన్లు తప్పించుకున్నారు. బీహార్ రాష్ట్రంలో ఉన్న ఈ జువైనల్ హోమ్ నుంచి 21 మంది పోరలు తలుపులు వలగొట్టి మరీ పారిపోయినరు. పోలీసు వాళ్ళు లేరా అనంటే ఉన్నారు, ఆన్నే మిట్ట చూస్తాన్రు. అయితే వీళ్ళు 1వ తరగతిలోనే 2వ తరగతిలోనో ఐక్యమత్యమే మహాబలం అనే పాట బాగా మతికి పెట్టుకున్నట్టున్నది. ఇక ఈ జువైనల్ హోమ్లో ఉన్న పోరలందరూ ఐక్యమత్యంగా ఉండి అందరూ కలిసి దాన్ని తలుపులు వలగొట్టిరు. ఇక వీళ్ళ బలం ముందు వీళ్లకు కావలు కాసే పోలీసుల బలము అస్సలు పనిచేయలేదు. ఇక ఈ ముచ్చట పెద్ద సార్లకి ఎరుకైంది. తప్పించుకొని పోయిన పోరల కోసం ఇంకా దేవులాడుతూనే ఉన్నారు. మొత్తానికి బీహార్ల పెద్ద ఖైదీలే కాదు, చిన్న పోరలు కూడా ఇట్లా తప్పించుకోవచ్చు అన్నట్టు చాలా హుషారు పిట్టలున్నారు కదా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గిపులా గెల్తి ధూమ్ దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్.
టాటా బాయ్ బాయ్ నమస్తే.